వింతే ఒటి వింతే అనే విధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ సత్తెనపల్లిలో మా యొక్క అందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఒక స్థలాన్ని సేకరించడం జరిగింది. ఈ స్థలంలో విఘనసాచార్య స్వామి యొక్క ఆశ్రమ నిర్మాణం చేయబోతున్నాం. దానికి నాందీముఖంగా మాకు చాలామంది పెద్దలందరూ కూడా చక్కగా సహకరించారు. అందరూ కూడా ఎంతోమంది పెద్దలు ఎక్కువ డబ్బులు ఇవ్వటం వల్లనే మేము ఇంత దూరం రాగలిగాం. అయితే ఈ కార్యక్రమంలో ఈ రోజున స్వామివారి యొక్క విఘనసాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని ఈ స్థలంలోనే స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామన్న సంకల్పంతో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం సుధామూర్తి అంటే సిమెంట్ విగ్రహం. తర్వాత మనం చక్కగా స్వామి యొక్క నిర్మాణాన్ని ఆశ్రమ నిర్మాణం జరిగిన తర్వాత శిలా విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం అనుకుంటున్నాం. అలానే ఇంకా చాలామంది మన వాళ్ళందరూ కూడా సహకరించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనవి ఏంటంటే తప్పకుండా సహకరించమని. అలానే ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇక్కడ స్వామి దగ్గర ఉన్నటువంటి జెండాని ఈ రోజున ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఎప్పుడైనా పతాక ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభం చేస్తాం. అలాంటి పతాకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. త్రిదండి స్వీకారం అనేటువంటిది ఎవరో జియర్లు తీసుకున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకంటే మొట్టమొదట వైఘానసం నుంచి వచ్చిందే త్రిదండ స్వీకారం అనేటువంటిది. సన్యాసాశ్రమం అంటే ఎలా ఉండాలంటే విఘనస మహర్షి స్వామి మనకందరికీ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన. అలాంటి విఘనసమూర్తిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆయన నుంచే మిగతా ఆగమాలందరూ కూడా మనం త్రిదండ స్వీకారం తీసుకోవడం జరిగింది. ఈ దండ స్వీకారం అంటే మామూలు విషయం కాదు. అదంతా కూడా ఈయన కొన్ని లక్షల గ్రంథాలని స్వామి మనకి తయారు చేసి ఇచ్చారు. ఇవాళ వైఘానసం జీవించి ఉంది ఇంకా అంటే ఏమిటండి కారణం అంటే ఆ మూర్తే మనకి కారణం. అలాంటి స్వామి ఆవిర్భావం జరిగింది. సాక్షాత్ తిరుమలలో స్వామి వారికి కూడా ఇప్పటికీ కూడా వైఘానస అర్చన ప్రకారం వైఘానస సాంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంది. మా వాళ్ళందరూ మనకు శ్రీనివాస్ కానీ వాసు కానీ అలానే ఫణి కానీ వీళ్ళందరూ కూడా ఈ జెండా ఆవిష్కరణ గురించి చెప్పమన్నారు. దీని గురించి అంతేకాకుండా ఈ ఆవిష్కరణలో ఒక మాట చెప్పారు. ఏమనంటే మనందరం అనుకుంటున్నాం కానీ దాన్ని అమలు చేయలేకపోతున్నాము. అది మా నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఏంటంటే వైఘానసం వర్ధతాం అభివర్ధతాం అని. వైఘానసం అనేటువంటి వర్ధిల్లితేనే మనం ఉంటాం, లేకుంటే మనం లేనట్టే, మన ఆగమం లేనట్లే. కాబట్టి అందరూ కూడా దీని అందరికీ విషయాన్ని తెలియజేయడం కోసం మా యొక్క ఉద్దేశం ఇది. వీడియో కూడా ఏందో చేద్దామనే ఉద్దేశం కాదు, అందరికీ కూడా మా యొక్క ఆలోచన. ఎందుకయ్యా అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమ నిర్మాణానికి ఎన్ని సెంట్లు అబ్బా 8.5 సెంటు స్థలం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో సెంటు స్థలం ఎంత ఉందో మీ అందరికీ తెలిసిన సంగతి. అలాంటిది ఇక్కడ స్థలం తీసుకోవడం జరిగింది. ఈ స్థలంలో